ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. షాపుల దగ్గర 3 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల షాపుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టారు. స్టాక్ లేదని షాపులు మూసివేయడంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై రైతులు బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. కోసం బారు ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. షాపుల దగ్గర 3 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల షాపుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టారు. స్టాక్ లేదని షాపులు మూసివేయడంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ రైతులు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. అది అతనికి 10 ఎకరాల భూమి ఉంటే 5 బ్యాగులు 4 బ్యాగులు ఇట్లా ఇవ్వాలా సరిపడేటట్టు. 10 ఎకరాలు ఉన్నా కానీ 2 బ్యాగులు ఇస్తున్నారు, 2 ఎకరాలు ఉన్నా కానీ 2 బ్యాగులు ఇస్తున్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ మీద కాకుండా ఒరిజినల్ పట్టా పాస్బుక్ మీద గ్రౌండ్ సీల్ కొట్టి దానికి వేరే దుకాణాలు పోతే ఆ పట్టా పాస్ చెల్లకుండా వేరే దొరకకుండా అందరికీ దొరుకుతాయి. ఒకప్పుడు అన్ని దుకాణాలు దొరికిన వాళ్ళకి ఏం దొరుకుతలేదు. మేము కోరుకునేది అదే, ఇకపైన అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క రైతుకు మార్కెట్లో అందాలని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. షాపుల దగ్గర 3 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల షాపుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టారు. స్టాక్ లేదని షాపులు మూసివేయడంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ రైతులు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
జల్దీ చేయండి.